రేణు దేశాయ్ గారు ఒక చిన్న ఇష్యూ మీద మాట్లాడారు ఈరోజు. కుక్కల విషయంలో మాట్లాడారు. అది కూడా ఏంటంటే కుక్కల్ని చంపితే మీరు ఇంత ఎలా రియాక్ట్ అవుతున్నారు కదా, మరి ఆడపిల్లలు మానభంగాలు చేస్తున్న వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళకి ఎటువంటి శిక్ష చేయలేకపోతున్నారు అని అందరినీ ఆమె గట్టిగా రిపోర్టర్లు కానీ మీడియాని కానీ మొత్తం అన్నింటినీ అందరినీ ఆమె గట్టిగా ఏకిపారేసింది. ఏంటి అసలు కుక్కల విషయంలో ఆవిడ అలా రియాక్ట్ అవ్వడానికి గల కారణం? అంటే ఏం లేదండి. ఈ మధ్యకాలంలో కోర్టులు కూడా కుక్కలను నియంత్రించాలా, వ్యాధులు ప్రబలిపోతున్నాయి, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, ప్రభుత్వాలు ఎలాగా చర్య తీసుకుంటలేదు, వాటిని నిర్మూలించే కార్యక్రమం చేయండి అని చెప్పి కొంత ఏదో సూచనలు చేసినట్టుంది. నిజమే, ఏదేమైనా ప్రభుత్వం విఫలమైనప్పుడు ఇప్పుడు ఆ కుక్కల బాధ్యత ఎవరిది? వీధి కుక్కల బాధ్యత ప్రభుత్వం అంది. అక్కడ ఎలాంటి పట్టించాలి, తర్వాత ఇంజెక్షన్స్ చేసి ప్రజలకు అనారోగ్యం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వదిలేసి వాటిని చంపేస్తున్నారు. ఓకే, కానీ మనిషి ఒక మగాడు ఆడపిల్లను మానభంగం చేస్తున్నా, చిన్న చిన్న మానభంగం చేస్తున్నారు. అది చాలా హేయమైన చర్య. కానీ భారత రాజ్యాంగంలో వెంటనే శిక్ష చేసే అవకాశం లేదు కాబట్టి శిక్షలు వేయలేకపోతున్నారు. కోర్టులు కూడా ఏం చేయలేవు. అవి ఏదో కోర్టులో కొన్ని వందల వేల లక్షల కోట్లు కేసులు ఉండిపోయి ఏం చేయాలా తెలియక ఇబ్బందులు పడుతున్నాయి. ఏదేమైనా భారత శిక్షా స్ఫూర్తిని మార్చి కొన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టులను పెట్టి కొన్ని చేస్తున్నారు ఇప్పటికీ కూడా మన న్యాయమూర్తులు. అది అలా ఉంచితే ఏదేమైనా సత్వరమే ఎప్పుడైతే మృగంగా మారిపోయిన మానవుడిని కంట్రోల్ చేయవలసిన బాధ్యత కోర్టులు తీసుకోవాలా, తొందరగా శిక్షలు పడేలా చేయాలి. ఆమె రేణు దేశాయ్ గారు కూడా మానవతావాది కాబట్టి ఆమె చక్కటి సూచన చేశారు. కుక్కల్ని ఇంత ఈజీగా చంపుతున్నారు, కానీ మానవ మృగాలు మాత్రం అలా వదిలిపెడుతున్నారు, అవి ఇంకా ఎలా విచ్చలవిడిగా తిరుగుతున్నాయి, వాటిని కంట్రోల్ చేయండి అనే చెప్పిన మాట మాత్రం మంచి అద్భుతమైన మాట. ఖచ్చితంగా ఇది మనం అందరం కూడా ఆమెకి సపోర్ట్ చేయాలి. ఏదేమైనా మూగజీవాలు కూడా బతకాలి కాబట్టి వాటికి ప్రత్యామ్నాయ మార్గాలు చూసి వాటిని ఏదన్నా కేంద్రాలకు తరలించి వాటిని పోషణ అది చేయాలి. తర్వాత ఆపరేషన్లు చేసి వాటి ఉత్పత్తిని నిరోధించే కార్యక్రమం చేయాలి, కానీ చంపకూడదని చెప్పేసి కోరుకుంటున్నాం.